అండ్ మీరు టెన్షన్ పరంగా ఆలోచిస్తే టెన్షన్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకోవాలంట, పెద్ద పెద్ద విషయాలు కార్తికేయ రిలీజ్ టైంలో పడరు. అండ్ చిన్న చిన్న విషయాలకి, ఏది ట్రాఫిక్లో కింద ముందు ఎవరైనా వెహికల్ వస్తే అక్కడ ఇరిటేట్ అవుతారంట. చిన్న చిన్న విషయాలకి మీరు టెన్షన్ ఎక్కువ తీసుకుంటారంట. అలా ఏమో మరి, అంటే అది కాదండి. అంటే ఇప్పుడు డిపెండ్స్ అండి. ఇప్పుడు టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అంటారు. ఇప్పుడు మన మదర్ మీద, మన బ్రదర్ మీద మనం ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం. ఇంట్లో వైఫ్ మీద కానీ వాళ్ళ మీద. సో అంటే ఏంటంటే అక్కడ తొందరదా అంటాం, అర్థమైందండి. అది మాట. ఇప్పుడు ఏమైనా వాటర్ తేవాలనుకోండి, అదేంటంటే దాన్ని బేసిక్గా నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ చిన్న చిన్న విషయాలు కోపడిపోతుంటాడు అనేది చేస్తారు. బేసిక్ నా లాంగ్వేజ్ అలాగే ఉంటుందండి. అండ్ నిజంగా నాకు అంత టెన్షన్ ఉంటే సెట్స్లో తల పగిలిపోవాలండి. ఎందుకంటే కోఆర్డినేషన్ అందరూ వర్క్ చేస్తారండి, కానీ టైం కావాలండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో అది ఎలా ఉంటుందంటే, ఈరోజు రేపొద్దున షూటింగ్ అంటే ఈరోజు ఈవినింగ్ క్లౌడ్స్ వచ్చేయన్నా కూడా నిద్ర పట్టదండి. ఓకే, నాకు సీరియస్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ తర్వాత అనిపిస్తుంది సైకలాజికల్గా నాకు అంటే బయటపడమని. వర్షం వస్తుంటే అమ్మ వర్షం వస్తుందంటే అనిపిస్తుంది, ఓ మైండ్ అసలు ఈ స్కెడ్యూల్లో అసలు షూటింగ్ లేదు కదా అన్న ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇంకా ఈ సినిమాకి పర్లేదండి, మా కార్తికేయ అనేది ఏంటంటే అది ఒక లిమిటెడ్ బడ్జెట్. అండ్ అనుకున్నట్టు అయిపోవాలండి. ఒక డే మిస్ అయిందంటే మళ్ళీ ఒక 3 lakhs 4 lakhs డిఫరెన్స్ వస్తుంది కదండి. అది చాలా చాలా డిఫరెన్స్ అండి. అంటే ఒక డెబ్యూ డైరెక్టర్గా మాకున్న మార్కెట్కి కొత్త ప్రొడ్యూసర్ కానీ ఈ సినిమాలో ఆ టెన్షన్ లేదండి. సీరియస్లీ మా ప్రొడ్యూసర్ ఈయన వంశీ ఉన్నాను అనుకోండి, ఏమంటే ఇంకా ఆ టైంకి రావట్లేదా, 11 వరకు చూడండి వెళ్ళిపోండి అనేవాడు. కాదండి, కెమెరా దింపితే ఇది పడిపోతుంది, కాల్ షీట్ పడుతుంది అంటే మరి ఏం చేస్తాం, సరే నువ్వే ఆలోచించి టేక్ తీసుకుంటాం. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ టెన్షన్స్ వరకు వస్తే మాత్రం నేను పెద్ద పెద్ద విషయాలకి 100% నేను టెన్షన్ పడ్డాను. రిలీజ్ నాకు కార్తికేయ అది రిజల్ట్ టెన్షన్ కన్నా రిలీజ్ టెన్షన్ ఎక్కువైపోయిందండి. ఓకే ఓకే. సో అంటే ఏంటి అంటే, సో నా చేతిలో ఉన్నంత వరకు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గర కూడా నేనే మాట్లాడాను. అంటే నేను కూడా మాట్లాడాను, నేను ఒక్కడే కాదు, నేను కూడా ఏంటి అని. అంటే జస్ట్ ఇమాజిన్ అండి, అడ్వాన్స్ బుకింగ్స్ టూ మచ్ అయిపోయినాయి అంటాను. గుంటూరులో కూడా కార్తికేయకి ఫ్రైడే, సాటర్డే, సండే 3 theatres పెడితే 3 theatres అయిపోయినాయండి. ఓకే, గుంటూరులో కూడా. అండ్ ఇదే పరిస్థితి హైదరాబాద్లో కూడా చాలా మంచి చక్కటి అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయినాయి. ఓకే, ఏంటి ఫ్రైడే రిలీజ్ అంటే వెడ్నెస్డే, థర్స్డే నుంచి కొనుక్కుంటున్న ప్రతి ఒక్కరికి ఫ్రైడే రిలీజ్ లేదనుకోండి ఎంత తిట్టుకుంటారండి. అవును. నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండేదంటే, ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ ఫిలిం అండి ఆల్మోస్ట్ నన్ను ఒక 200 tickets అడిగారు, నేనే ఇప్పించేవాడిని. అది ఇది జింపి ఈ చెట్టు కొట్టాలరా అన్నాడు. కొట్టడం ఓకే రా, ముందు బయటకు రావాలి కదా సినిమా అన్న నా స్టేట్ ఆఫ్ మైండ్ మాత్రం చాలా టెన్షన్ వేసిందండి. సో అక్కడ జనరల్గా ఏంటంటే సినిమా వచ్చిన తర్వాత నా అసోసియేట్స్ కానీ ఎవరు నా ఫ్రెండ్స్ కానీ ఎలా తట్టుకున్నారో బాబు అనేవారు అనమాట. బట్ ఏం చేస్తామండి, హోప్ అంతే. ఆ హోప్ అంటే ఇప్పుడు మార్నింగ్ రాజమండ్రిలో మా పేరెంట్స్ 11 o'clock అశోక్ థియేటర్లో సినిమా చూడాలి. మా వైఫ్ మేమందరం కలిసి శ్రీరామ్ థియేటర్లో టికెట్కి వెళ్ళాలి. ఆ సినిమా లేదు అంటే వాళ్ళకేమో సిచ్యువేషన్ చెప్పాలండి మా మదర్ వాళ్ళది. వెళ్ళిన తర్వాత లేదంటే మా ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే మా షో లేదు అని అన్నారంటే అమ్మో అది ఊహించలేమండి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మా పేరెంట్స్ అన్నీ వదిలేసి ప్యాషన్ కోసం అని అన్నీ వదిలేసి ఉద్యోగం అన్నీ వదిలేసి సినిమాల కోసం వచ్చాడు అని ఉంటుంది. ఇది నాకు డైరెక్టర్గా నా సిచ్యువేషన్ అండి. ఆబ్వియస్గా ఏ క్రాఫ్ట్ ప్రొడ్యూసర్ కానీ డిఓపి కానీ హీరోకి కానీ ఎవరి కాళ్ళకి సిమిలర్గానే ఉంటుంది. టెన్షన్ పరంగా వస్తే జుట్టు రాలడం విషయంలో విపరీతంగా టెన్షన్ పడతారు. అంటే నాకు ఎందుకో ఓవర్ ఇన్ఫర్మేషన్ అండి, కాన్ఫిడెన్స్ మిస్ అవుద్ది, అది జుట్టు రాలిపోతుంది. అంటే అది నా సినిమాలో డైలాగ్ అండి అది. అదే అందుకే శ్రీనివాస్ రెడ్డి దాంట్లో పెట్టారు. అంటే అది నిజం. అదే నేను వాట్ ఐ సేస్ అంటే టూ మచ్ ఇన్ఫర్మేటివ్ అండి అది. కొంచెం అంటే అది డేంజర్ ఏమో తెలియదండి ఏ విషయం అయినా కానీ. ఇప్పుడు మీరు ఈ గ్రీన్ టీ తాగుతున్నాం కదా, ఈ గ్రీన్ టీలో బేసిక్గా ఏంటి అంటే జనరల్గా ఏం చదువుతాం అంటే గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిది అనేది 90% పీపుల్ పర్సెప్షన్ అండి. ఆ తర్వాత ఎలా మంచిది అనేది ఇంకొక అంటే ఒక 5% అనమాట. ఇంకొక 5% 3% ఉంటారండి. బేసిక్గా ఇందులో ఏముంటుంది, ఉట్టి గ్రీన్ టీ తాగడం బెటరా, తులసి గ్రీన్ టీ బెటరా, జింజర్ గ్రీన్ టీ బెటరా, అసలు నా బాడీకి నేను తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్కి, నాన్ వెజ్కి ఆరల్స్ డ్రింక్స్ అలవాటు ఉంటే డ్రింక్కి, స్మోకింగ్ అలవాటు ఉంటే స్మోకింగ్కి ఏం తీసుకోవచ్చు, ఏ టాక్సిన్స్ చేస్తే ఈ చెత్త ఇన్ఫర్మేషన్ అంతా వద్దనుకున్నా కానీ అండ్ మోర్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా ఇంత మొబైల్లో వచ్చేస్తుందండి మొత్తం అంతా. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవడం వల్ల సైట్ గురించి, హెయిర్ ఫాల్ గురించి, కలర్ గురించి, స్కిన్ గురించి ఎక్కువ మాట్లాడతాను అనమాట. దానివల్ల మేబీ మీకు నా ఫ్రెండ్స్ ఎవరో మనకి కనుక్కున్న వాళ్ళు ఎక్కువ ఏడిపిస్తారేమో.
ఓకే, అంటే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారని, దాని కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది జుట్టు ఒక్కటే రాలితే. కాదు ఏమండి, జుట్టు గురించి నాకు నిజంగా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే డబ్బిస్తే జుట్టు వచ్చేస్తుంది ఇప్పుడు. బేసిక్గా న్యాచురల్గా ఉండదు కదా. చేసేయచ్చండి, బోల్డ్ ఉన్నాయి. నేను అందులో కూడా నేను చూసి ఒక గ్రీన్ టీ విషయంలోనూ, ఒక వెదర్ క్లైమేట్ విషయంలోనే ఇంత ఇన్ఫర్మేటివ్ ఉన్నప్పుడు జుట్టు అనేది నీట్గా ఎవరికి తెలియకుండా హ్యాపీగా పెట్టేసుకునే ఇన్ఫర్మేషన్ ఎంత ఈజీ అండి నాకు. అది ప్రాబ్లమే కాదండి. ఓకే 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 సరే. ఓకే, ఈ ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక అప్కమింగ్ డైరెక్టర్, స్ట్రగుల్ అయ్యే డైరెక్టర్కి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ పరంగా మీరు మీ వైఫ్ నుంచి విపరీతమైన సపోర్ట్ మీకు ఉందని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఆ విషయంలో మీరు చాలా అదృష్టవంతులని. అవునండి. ఎలా చెప్తాను గురించి అంటే ఇనీషియల్గా నేను చెప్పాను కదా, ఇంతకుముందు పరశురామ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మిస్సెస్ అన్నమాట. అండ్ లవ్ స్టోరీ చెప్పండి ఫస్ట్. నేను అదే చెప్తానండి. నేను యాక్చువల్గా ఐ యూస్ టు స్టే విత్ పరశురామ్ అండ్ నేను సుధీర్ బేగంపేటలో ఉండేవాళ్ళం. ఓకే, నేను సుధీర్ బేగంపేటలో ఉండేవాళ్ళం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ అంటే పరశురామ్ అండ్ అర్చన వాళ్ళిద్దరు ఆల్రెడీ మ్యారీడ్ అండి. ఆయనను మ్యారీడ్ అనమాట, అప్పటికి మ్యారీడ్ అనమాట. వాళ్ళిద్దరికీ చాలా కామన్ ఫ్రెండ్ మా వైఫ్ సుజాత. ఓకే, సో వాళ్ళ ఇంటికి అప్పుడు వచ్చిందండి తను. వాళ్ళ కజిన్స్ వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అంటే నాకు పరిచయమైన 2000 నుంచి 10 years బ్యాక్ నుంచి పరిచయం వాళ్ళు చాలా క్లోజ్ మాట. నేను అక్కడికి వచ్చినప్పుడు ఐ సా హర్, చాలా బాగుంది. అండ్ నాకు ఈయన చెప్పేవాడు అనమాట, వృషం ఏం చెప్పేవాడు అంటే, తన్ని ఎవరెవరైతే లవ్ చేశారో అవన్నీ స్టోరీస్ చెప్పేవాడు. అరే నా ఫ్రెండ్సే చాలామంది చేశారా, అబ్బా నువ్వు లవ్ చేస్తావేమో అనుకున్నా, నువ్వు అక్కడ మాత్రం చేయలేదు, హ్యాపీ రా బాబు అన్నాడు. ఇదే రసమే అమ్మ, నేను ఇంకా ఓపెన్ అవుదాం అనుకునేసరికి ఎలాగైంది అది అని. బట్ యాక్చువల్గా ఇనీషియల్గా వాళ్ళిద్దరికీ నేను అంటే అర్చనకి వీళ్ళకి కొంచెం ఇనీషియల్గా దాచింది. ఎందుకంటే కొంచెం అందుకే మాట చాలామంది అతనికే వచ్చి చెప్పేవారంట, అరే నేను అంటే అరే నేను ఆల్మోస్ట్ సిస్టర్లా ఫీల్ అవుతాను తన్ని ఏంటి అని. అదంతా చాలా పెద్ద సెటప్ అండి అది. అంటే మై వైఫ్ ఈజ్ వెరీ క్లోజ్ టు పర్సన్. వాళ్ళ కజిన్స్ అన్నీ అని ఉంటారండి, తన నమ్రత. అంటే వీళ్ళందరూ ఒక ఫ్యామిలీలో ఉండేవారు అనమాట. నేను బేసిక్గా సుధీర్ కానీ వేరే ఇంట్లోంచి కానీ వేరే రూమ్లో ఉండి ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేయడానికి కారణం తినే. ఏదో ఇక్కడికి వచ్చి మీ అందరితో బాగుంది అనుకునేవాడిని, కానీ బేసిక్గా వచ్చి ఐ వాజ్ వెరీ అట్రాక్టెడ్. అంటే చాలా బ్యూటిఫుల్. అండ్ అంటే నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు శ్రీమంతుల్లో బోత్ ఇన్ అండ్ అవుట్ అంటారు కదండి, అలా నాకేంటంటే ఐఎమ్ వెరీ అంటే నేను చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతానండి. 10 మంది ఒకళ్ళు బాగుంది అన్నారంటే నేను నా జడ్జ్మెంట్ కొంచెం అటు ఇటు అవుతుందండి. నాకు అందుకే భయం. ప్రతి ఒక్కరు పొగుడతారు దాన్ని. అంతకుముందు అంటే నాకు తెలుసు కదండి, తనకు వచ్చే మెసేజెస్, తనకు వచ్చే కాల్స్ ఏంటో ఒక సెలబ్రిటీలా వచ్చేదండి. అండ్ మోరోవర్ మేము ఎక్కడికైనా వెళ్ళినా కానీ అంటే అప్పుడే తను లెక్చరర్గా జాయిన్ అయింది. 1 year 1-2 years లెక్చరర్గా జాయిన్ అయినప్పుడే ఆ స్టూడెంట్స్ ఉంటారు కదండి, బయటికి వెళ్ళిపోయిన స్టూడెంట్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏంటి కన్నపడితే ఒక సెలబ్రిటీని పలకరించినట్టు పలకరించేవారండి. అది సూపర్ అండి. ఆ తర్వాత ఇనీషియల్గా నేను ఏదైతే ఆ bharatstudent.comలో మానేసి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవాడినో ఆ టైంలో తను ఇంకా నాకు మా ఇద్దరికి మ్యారేజ్ అవ్వకముందే తన కార్డ్ నా దగ్గర ఉండేదండి. అది మనీ చేతిలో మినిమం ఉంటే అది మీకు చాలా భరోసా అండి. అందులో పెద్ద అమౌంట్లు ఏమి లేవండి మనకు, అప్పుడు అంత పెద్ద అమౌంట్లు అవసరం కూడా లేదండి. ఫస్ట్ ఏంటంటే ఫుడ్ బేసిక్. అంటే నేను ఇక్కడ స్ట్రగుల్ గురించి మాట్లాడాల్సి వస్తే నా ఫ్యామిలీ పరిస్థితి కానీ ఆర్ఎల్స్ నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ పక్కనుండగా అంత స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. కానీ బట్ ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుందండి, అవి కష్టాలనే చెప్పను. ఎందుకంటే మనకు కోరి వచ్చిన ఇండస్ట్రీ కదండి. ఆల్మోస్ట్ 2-3 days ఫుడ్ కూడా ఉండేది కదండి. ఏమో మరి ఇది చెప్తే ఏమైనా ఎగ్జాక్ట్గా ఉంటుందేమో తెలియదు. కానీ ఏంటంటే నేను నాకు కృష్ణ చైతన్య లిరిక్ రైటర్ ఉన్నాడు కదండి, తన వల్ల వచ్చాను యాక్చువల్గా నేను. ఓకే, వాడికి పీక్స్ ఆఫ్ సపోర్ట్, హీఈస్ వెరీ వెల్ టు డూ. ఆంటీ అంకుల్ నాకు చాలా క్లోజ్ అనమాట. వాడికి చాలా సపోర్ట్ ఉండేదండి. సో వాడు ఎంత సపోర్ట్ అంటే ఇక్కడికి వచ్చి ఒక రెంట్ తీసుకుని నన్ను కూడా పోషించేవాడు అనమాట. అంతవరకు అంత బాగుండేది. బట్ వాడు కానీ ఊరెళ్ళాడు అనుకోండి నాకు పస్తులే. అంటే ఇంట్లో మదర్కి ఫాదర్కి చెప్పడం అనేవి చిరాగ్గా ఉంటుందండి. ఎందుకంటే అసలు బేసిక్ ఇండస్ట్రీ అంటేనే ఇష్టం లేదు. ఇంక ఏదో ఫోన్లే టైం ఇచ్చామని చెప్పి పాపం వాళ్ళని వదిలేయడం తప్పితే వాళ్ళకి భయం కదా. ఆ టైంలో మాత్రం బాగా స్ట్రగుల్ అయ్యామని మా శ్రీను అని మా ఫ్రెండ్ చెప్పాను కదండి, ఆడేం చేసేవాడంటే ఆడు జాబ్ చేసేటప్పుడు సొడక్సో పాసులు ఉండే కదండి. నువ్వు ఏం ఉన్నా నువ్వు అవుతావో పెద్దోడు అవుతావో లేదు కానీ ఫస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్ అని చెప్పి, అంటే ఆ సొడక్సో పాసెస్ మీకు ఐడియా ఉన్నాయి కదండి, ఆ సొడక్సో పాసెస్ నా జేబులో పెట్టేవాడండి. సో ఈ చైతన్య, ఈ శ్రీను, మా వైఫ్ వీళ్ళు లేకపోతే డెఫినెట్గా వెనక్కి వెళ్ళిపోయాడు. డెఫినెట్గా ఇది ఎందుకు నేను హ్యాపీగా ఉండేవాడిని, వెళ్ళిపోయేవాడిని. అంటే ఈ సపోర్ట్ డెఫినెట్గా. సో ఐ బిలీవ్ ఇన్ లక్ అండి.
నేను స్ట్రైట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వు, ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలంటే ఏంటి అంటే అన్నీ వదిలేసి లీవ్ ఎవ్రీథింగ్, కమ్ అండ్ జాయిన్ ఇన్ ఫిలిమ్స్. ఇది ఒకటి చెప్తానండి. ఇది నేను సెల్వరాఘవన్ గారి ఇంటర్వ్యూలో చూసి ఇన్స్పైర్ అయ్యాను. రెండోది, ఒక ఫిల్మ్ మేకర్కి కావాల్సింది ఏంటి అంటే టాలెంట్ 100% ఉండాలండి, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఉండాలండి. హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఎక్కువ ఉంటే ఇంకా బెటర్ అండి. పేషెన్స్ ఉండాలండి. వీటికి ఈ నాలుగు కండిషన్స్ని సపోర్ట్ చేసేది ఏంటంటే లక్ అండి. అదన కొంచెం ఎక్కువ ఉంది అవి. లేదంటే ఈ ఫ్రెండ్స్ ఉండడం ఏంటి, నాకు ఈ అవకాశం రావడం ఏంటి, ఇది ప్యూర్ గాడ్ గ్రేస్. నేను చాలా గట్టిగా నమ్ముతాను దేవుడిని. మా ఇంట్లో గట్టిగా పూజలు చేస్తారు, ఇద్దరు మా ఫాదర్ మదర్ కానీ మా వైఫ్ కానీ. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే తన ఐసిఐసి కార్డు నా దగ్గర ఉండేదండి, తన శాలరీ కార్డు ఏంటి, ఇంకా స్టిల్ ఈజ్ వర్కింగ్ అనమాట. అందులో డబ్బులు ఉండేవి. ఆ డబ్బులు ఎంత భరోసా అంటే నా చుట్టుపక్కల నేను తిరిగే ప్లేస్ అందరికన్నా నా దగ్గర ఎక్కువ ఉండేవండి. అది ఖర్చు పెట్టేస్తామా లేదా పక్కన పెడితే ఫ్యూచర్ మీద చిన్న ఇదండి. ఆ తర్వాత మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ కూడా షీ ఈజ్ వెరీ ఇండిపెండెంట్ అనమాట. నాకు తన దగ్గర నుంచి కొన్ని క్వాలిటీస్ వచ్చాయన్నమాట. గవ్వుకుని ఎవరిని ఒకరు డబ్బులు అడగకపోవడం, నాకు చాలా ఈజీగా అడిగేస్తుంటాను డబ్బులు. సేమ్ ఇంజనీరింగ్ కాలేజ్లో చెప్పాను కదండి, నేను చాలా ఈజీగా డబ్బులు అడిగేస్తాను, చాలా ఈజీగా డబ్బులు ఖర్చు పెట్టేస్తాను. అడగడానికి మొహమాటమన్నా ఇవ్వడానికి వెనకన్నాను, అందులో డౌటే లేదు. ఊరికినే అంటే దానివల్ల రెస్పెక్ట్ పోతుంది చాలాసార్లు. ఇప్పుడు మనం ఊరికినే డబ్బులు అడిగితే అండ్ మోరోవర్ నేనున్న పొజిషన్కి ఇవ్వచ్చు కదా ఒక 2,000 అలా ఊరికి అడిగేసామనండి. ఏంటో అంటే తర్వాత ఇచ్చేస్తాను, ఆ టైంకి గడిచిపోతే చాలు అన్నది. అది అడగడం తగ్గించింది సీరియస్లీ. అది మా నాన్నగారు కూడా ఆపలేకపోయారు నన్ను. అసలు అవతల వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే నువ్వు చులకన అయిపోతావు, నీ క్యారెక్టర్ పడిపోద్ది, అసలు ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుంటుంది. నాకు కొటేషన్ కూడా పంపేది, నాకు మామూలుగా ఉంటాయి కదండి ఫార్వర్డ్ మెసేజ్ అవి కూడా పంపేది అనమాట. సో నీకు ఏమైనా ఉంటే చెప్పు, ఐ విల్ టేక్ కేర్ అనమాట. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంటే నేను స్ట్రగుల్ అయిన దానికన్నా పాపం సీరియస్లీ నన్ను డైరెక్ట్ చేయడానికి మాత్రం తను చాలా స్ట్రగుల్ అయిందండి. ఇలా అంటే ఇప్పుడు రెంటెడ్ హౌస్ అండి, అలా అని మనం కొన్ని తగ్గించుకోలేం. నేను బేసిక్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆమె శాలరీ మీద నేను డిపెండ్ అయ్యా, మా వైఫ్ శాలరీ మీద నేను డిపెండ్ అయినా. షీజ్ ఇన్ హెచ్ఓడి. అండ్ ఒక టైంలో నేను హెయిర్డ్ దట్ అంటే జేఎన్టీయూలో యంగెస్ట్ హెచ్ఓడి అంటున్నాను. సో అండ్ అసలు ఇంకొకటి ఏంటి అంటే తను చాలా పెద్ద పెద్ద జాబ్స్ చేయొచ్చండి. సీజీ ఎంబీఏ, ఎంఫిల్ అండ్ పిహెచ్డి చేస్తుంది. బయటకు వెళ్ళి కంపెనీస్లో చాలా పెద్ద జాబ్ చేయొచ్చు. బట్ ఆ జాబ్, టీచింగ్ జాబ్ అనేది తనకి ఇష్టం అంటే దాని మీద. అండ్ ఇంకొకటి ఏంటంటే తనకి యాక్చువల్గా యుఎస్ వీసా కూడా ఉందండి. అక్కడికి వెళ్ళి ప్లీజ్ కమ్, అక్కడికి వెళ్ళి లెక్చర్ ఇవ్వడానికి తనకి యుఎస్ వీసా కూడా ఉందన్నమాట. సో అంటే మేబీ తెలియదు, కాలిఫోర్నియా, ఫ్లోరిడా అక్కడ యూనివర్సిటీ నుంచి తనకి కాల్ వచ్చింది. సో ఆ రేంజ్ తింది. బట్ టీచింగ్ దాంట్లో కొంచెం ఆబ్వియస్గా పే కూడా కొంచెం నార్మల్గా ఉంటాయి కదండి, అకార్డింగ్ టు దర్ నార్మ్స్ ఉంటాయి కదా. సో అయినా కానీ ఇదన్నమాట. అది పక్కన పెడితే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు హౌస్ రెంట్, మళ్ళీ లివింగ్ వే ఆఫ్ లివింగ్ స్టైల్లో మాత్రం అటు ఇటు ఏముండదు కదండి. 100% వెళ్ళడం రెస్టారెంట్స్ కానీ, హౌస్ రెంట్ కానీ, హౌస్ కూడా రెంట్ ఎక్కువ అండి. అంటే ఇంట్లో మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఆబ్వియస్గా ఏంటంటే మా ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఒక స్టాండర్డ్ ఫ్యామిలీ ఉంటుంది కదండి. సో ఆ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయాలి, డబ్బులు ఉండేవి కాదు. సో అండ్ ఇది అంటే కొంచెం టఫ్ అయ్యేదండి. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే తన క్యారింగ్లో నా 9th month వరకు కూడా చాలా జాగ్రత్తగా లేదు. ఒక పక్క భయం, కానీ తను మానేసిందంటే అంటే నేను ఆ టైంలోనే ఈ సబ్జెక్ట్స్ పట్టుకుని తిరిగే ఉన్నాను. అదే ఒక 2 కథలు పట్టుకుని తిరిగి ఉన్నాను. సో ఈ కష్టం అనేది కొంచెం నాకన్నా బేసిక్గా ఆ స్ట్రగుల్ నాకన్నా తను ఎక్కువ తీసుకున్నాను. నేను బయట తిరిగి ఈ సబ్జెక్ట్ ప్రొడ్యూసర్ ఒప్పుకుంటాడా లేదా, హీరో ఒప్పుకుంటాడా లేదా అనే టెన్షన్ పక్కన పెడితే ఒక క్యారింగ్ ఉమెన్ అనేది కేవలం తన అంటే నాకు తర్వాత అప్పుడప్పుడు చెప్పేది అనమాట. కొంచెం గొడవలు ఏమొచ్చినా కానీ, ఆరోజు ఏమొచ్చినా కానీ అంటే సో నేను ఎప్పుడైనా కానీ కొంచెం రిలాక్స్డ్గా ఉన్నా. కంప్లీట్ చేసేటప్పుడు డైలాగ్ వర్షన్ కానీ మెల్లిగా చేద్దాంలే, ఇంకా 16th కదా తనకి నరేషన్ అని చెప్పి కాకుండా ఫస్ట్ ఇప్పుడు అయిపోతే 16th ఇంకో వెర్షన్ వస్తుంది కదా అని చెప్పేది అనమాట. అండ్ ఇంకొకటి అంటే ఫాలో అప్స్ అండి. నేను వెర్రీ వీక్ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా, ఆరోజు బర్త్డేకి విష్ చేయడం అన్నా కానీ నాకు పొరపాటును కూడా గుర్తుండదు. నా బర్త్డే నాకు గుర్తుండదు, డౌటే లేదు, నాకు గుర్తుండదు. ముఖ్యంగా అసలు ఈ డేస్ అనేవి గుర్తుండవు. తను అయితే సూపర్ ఫాలో అప్ అండి. ఈ విషయంలో నాకు చెడ్డ పేరు రాకుండా చూసుకునేది కూడా తనే. ఓకే.